ఏం మాట్లాడు? మాట్లాడాల్సింది నేను కాదు, నోరు తెరిచి లక్ష్మి గురించి చెప్పాల్సింది ఈ అంబికత్తయ్య. ఏంటంటున్నావు? చెప్పత్తయ్య, నువ్వు లక్ష్మిని ఎక్కడికి పంపించేశావు? నేను లక్ష్మిని పంపించడం ఏంటి? అది ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో దాంతో నాకేం సంబంధం? నువ్వే కావాలని లక్ష్మి చేత ఎండి పోస్టుకి రాజీనామా చేయించి మరి తనని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేశావు. ఎందుకత్తయ్య లక్ష్మి మీద నీకంత కక్ష? అది మాత్రం చెప్పు చాలు. బిహారీ, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అత్తయ్య, అవన్నీ తర్వాత అసలు లక్ష్మిని నువ్వు పంపించేసావా లేదంటే నువ్వు ఎక్కడైనా దాచిపెట్టావా? నేను దాన్ని దాచిపెట్టడం ఏంటి? నేను దాన్ని పంపించడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంటే అసలు లక్ష్మి నీకు అడుగడుగున అడ్డుపడుతుంది, నీ ఆటలన్నీ చెల్లకుండా ఆపుతుంది. అందుకే లక్ష్మిని ఏదో చేశావు. నాకు అంత కర్మ పట్టలేదు. మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర 200 ఎకరాల పొలం విషయంలో నువ్వేం చేసావో నాకు తెలుసు. ఏమైందిరా? బిహారీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏంటి? 200 ఎకరాల పొలం ఏంటి? అసలు అంబిక ఏం చేసిందిరా? అవును, ఆ పొలం లాక్కోవాలని నేను లక్ష్మిని తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఆస్తి ఎవరిది? మనది. దానికెవరికో దారదత్తం చేస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను నేను? అంటే అంటే నాకేం చెయ్యాలో ఏం చెయ్యకూడదో కూడా తెలీదు అనుకుంటున్నారా? అలా తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు తిరిగి వచ్చే వరకు బిజినెస్లు ఆస్తులు నేను చూసుకుంటూ ఉన్నానా?